వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్ర కోరుపు. ఈవినింగ్ నుంచి నైట్ దాకా మా పాప ఏం చేస్తుందని చూపిస్తానండి. ఈవినింగ్ స్నానం చేపిస్తాను, 2 times స్నానం చేపిస్తాను. తర్వాత ఇక్కడ లోషన్ రుద్దుతున్నాను. ఇరిటేట్ అండి, తనకి ఏదో ఒకటి నోట్లో పెట్టుకొని చేపిస్తుంటాను. తర్వాత కాటుకు రుద్దేసి రెడీ చేసేసానండి. తర్వాత నా పూజ చేసేసుకొని రెడీ అయిపోయాము. బయట స్నాక్స్ తినిపిస్తున్నానండి. స్నాక్స్ కోసం అట్టుపండు తినిపిస్తున్నానండి. రోజు వాటర్ మిలన్, జావా ఇవా అన్నీ పెడతానండి. కీరా ఫ్రూట్స్ అన్నీ పెడతాను, ఏవి వదలనండి. తర్వాత ఇక్కడ పొద్దున బట్టలు ఆరేసి ఉంటే ఆరిపోయినాయి అని ఇద్దరు తీస్తున్నామండి. దాన్ని కూడా లాగద్దండి తను ఒక్కొక్కసారి. తర్వాత లోపలికి వెళ్దావరా అంటే మళ్ళీ బయటకు వచ్చిందండి. బయటకు వచ్చి తులసి మొక్కని లాగేకి వెళ్తుండింది. వద్దని తలకి వెనక్కి వచ్చేసి మళ్ళీ ఆడ కాంపౌండ్ కాడకు పోయి నించొని ఆడ కొబ్బరికాయ కొట్టుండేది ఎండబెట్టేసి ఉంటే దాన్ని తీసుకొని వాపస్ కింద పడేసిందండి. కింద పడేసేసి ఆ సైడ్ చూసి కింద పడిపోయిన దాంతో ఏం చేయాలో అర్థం కాక దాన్ని కొడుతుందండి. కొట్టి సాలైపోయింది అనుకుంటా. మళ్ళీ నేను సహస్ర అని పిలిస్తే మళ్ళీ నాకు వైపు చూసి నవ్వుతుందండి. నవ్వేసి దాన్ని లేసి తీసుకొచ్చి నా చేతికి ఇస్తుందండి. చూడండి ఏం చేస్తుందో, నా చేతికి అందిస్తుంది. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత డ్యాన్స్ చేస్తుందండి. పాటలు పెట్టున్నాను, వంట చేస్తూ పాటలు వింటాను నేను. సో నేను వంట చేసే కన్నా వంట రూమ్లోకి వెళ్తే తను డ్యాన్స్ చేస్తుందండి. వాళ్ళ డాడీకి తనకి పొద్దున్న లేగానే అదే పని అండి, ఏదో ఒక డ్యాన్స్ చేస్తుంటారు. అందుకే ఇక్కడ వాళ్ళ డాడీని పిలుచుకొచ్చేకపోతుందండి రూమ్లోకి. బట్ తను లేరు, తను బయటకు వెళ్ళి ఉన్నారు. అందుకని డోర్ కాడికి వెళ్ళేసి వాపస్ వస్తుంది. చూడండి ఒకసారి. ఇప్పుడు వాళ్ళ డాడీ లేరని చెప్పేదానికి మళ్ళీ అరుచుకుంటూ వస్తుందని బాబా అంటుంది వాళ్ళ డాడీని. తర్వాత ఇక్కడ గ్యాస్ అయిపోయింది కదండి, అందుకే రైస్ కుక్కర్లోనే పాపకి ఏదో ఒకటి చేద్దామని బీట్రూట్ కట్ చేస్తున్నాను. చిన్న పీసెస్గా కట్ చేసేసి తర్వాత ఆలుగడ్డను కూడా కట్ చేస్తున్నానండి. తర్వాత ఇక్కడ ఆల్రెడీ కడిగి పెట్టుకున్నానండి. బియ్యని కొంచెం తీసుకున్నాను. ఎక్కువ అమౌంట్ వాటర్ తీసుకున్నాను, ఉడకాలి కదండి. కొంచెం ఎక్కువ స్మాష్ అవ్వాలని ఎక్కువ వాటర్ తీసుకున్నాను. తర్వాత ఒక వెల్లుల్లిపాయని పొట్టు తీసుకొని వేస్తానండి నేను. అటు కారం కూడా అలవాటు అవ్వాలని మిరియాలు వేస్తాను, బట్ ఈరోజు వేయలేదు. తర్వాత బీట్రూట్ పీసెస్, ఆ తర్వాత ఆలుగడ్డ పీసెస్ వేసేస్తున్నానండి. తర్వాత రైస్ కుక్కర్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసేసానండి. నేను స్విచ్ ఆన్ చేసేసానని చెప్పేసి మా పాడుకు మేము ఆడుకుంటుండేవండి. బట్ స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయాను. మళ్ళీ వచ్చి ఆన్ చేసాను, కుక్ అయిపోయింది. అంత లోపలే కిందకి తీసుకెళ్ళి ఉండేనండి. వాళ్ళ నైబర్తో ఆట ఆడుకుంటుంది. కింద ఒక హౌస్ ఉండి వాళ్ళ కొడుకుతో ఆడుకుంటుంది. రా అని చాలా రోజుల తర్వాత వాళ్ళిద్దరూ మీట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం అండి. ఎప్పటి నుంచో మీట్ అయినట్టు ఆడుకుంటున్నారండి ఇద్దరు. తర్వాత ఇంటికి తీసుకొచ్చేసి ఫుడ్ పెట్టానండి. నేను ఆల్రెడీ పెట్టాను, మళ్ళీ కింద వంపేసి గలీజ్ అంతా చేసుకుంటుందండి. తనకు కూడా అలవాటు అవ్వాలనేసి వదిలేసానండి. తర్వాత నేను తినిపించి పడుకోబెట్టేశానండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.